ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ మధ్య ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల గెలిచారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి నిర్వహించింది. ఇక కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. అయితే ఎన్నికకు ముందే వాకౌట్ చేసి కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకుని వెళ్లిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, అటు ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్ అటు వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే మూడు మున్సిపాలిటీలలో అటు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం, కేటన్పల్లిలో అటు నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇందులో ప్రధానంగా ఇబ్రహీంపట్నానికి సంబంధించి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఏదైతే పోస్ట్ ని కైవసం చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం హైదరాబాద్ మధ్య ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిందని కూడా చెప్పాలి. చైర్మన్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకోగా అటు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏదైతే బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల గెలిచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణల కారణంగా 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడినటువంటి విషయం మనకు తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఏదైతే నిర్వహించిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్తో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. అయితే ఎన్నికకు ముందే వాకౌట్ చేసి కాంగ్రెస్ కౌన్సిలర్లు నిర్ణయం తీసుకుని వెళ్లిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒకసారి మనం గతంలో జరిగినటువంటి పరిణామాలను చూద్దాం. ఇబ్రహీంపట్నానికి సంబంధించి జిల్లాలోని మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఆనాడు ఒకసారిగా వేడెక్కినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గతంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అనేది దాదాపుగా పూర్తయినటువంటి తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల ఏదైతే యాదగిరి అదృశ్యం కావడమే ఈ ఎన్నిక వాయిదాకు కారణంగా ప్రధానంగా మనం చెప్పొచ్చు. ఆనాడు అయితే ఏదైతే తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆనాడు యాదగిరి కుమారుడు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. యాదగిరిని ఎల్లుండి వరకు తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆనాడు ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది ఆనాడు 19వ తేదీన. గతంలో ఏదైతే ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే ఇబ్రహీంపట్నం కౌన్సిల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఆనాడు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ కి చెందినటువంటి టేకుల సుదర్శన్ రెడ్డి 15 మంది కౌన్సిలర్లు చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆనాడు ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా మనకు ఆ రోజు చూస్తా ఉన్నాం. కానీ ఈ ఆక్రమంలోనే కిడ్నాప్ అయ్యారని భావించినటువంటి కౌన్సిలర్ ఏదైతే యాదగిరి వెంటనే ఎన్నిక ముగిసిన వెంటనే కౌన్సిలర్లు ప్రత్యక్షమయ్యారు. దీంతో సరిగ్గా చైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో హైకోర్టు స్టే ఉత్తర్వులు అందడంతో ఏదైతే అధికారులు ఇబ్రహీంపట్నం ఎన్నికను ఆనాడు నిలిపివేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. అయితే ప్రజెంట్ ఏదైతే ఈ 3 ప్రాంతాలు మున్సిపాలిటీలకు సంబంధించి ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, దాంతో పాటుగా ఏదైతే ఖానాపూర్, ఈ 3 మున్సిపాలిటీకి సంబంధించి ఆనాడు వాయిదా పడినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్నటువంటి మలుపులు కావచ్చు, ట్విస్టులు కావచ్చు, వాటన్నిటిని కూడా మనం చూసాము. చైర్మన్ ఎన్నిక అయిన తర్వాత గత నెల ఏదైతే అంతకు ముందు నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి నెలలో వెంటనే దీనికి సంబంధించి వాయిదా పడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. హైకోర్టు స్టే ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. మళ్ళీ ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నిక తర్వాత నిర్వహించాలని ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. వారం రోజుల క్రితము ఎన్నికల సంఘం మున్సిపల్ వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక జరగబోతుందని ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం సీట్ ను మాత్రం చైర్మన్ పోస్ట్ ను మాత్రం అటు ఏదైతే బీఆర్ఎస్ స్వాధీనం చేసుకుంది. దాంతో పాటుగా అటు వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి
పోస్టులు మాత్రం అటు బీజేపీ స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికన్నా ముందు ఈ అంశాన్ని ముందుగానే పదికట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకొని వాకౌట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, దాంతో పాటుగా అటు కేతన్పల్లి ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తిగా ముగిసిందని కూడా మనం చెప్పాలి సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.